మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ కుటుంబంలో అంతర్గత వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఆయన కుటుంబ వ్యవహారాలకు సంబంధించి పలు సంచలన ఆడియోలు, వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఈ అంశం ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ కుమారుడి పరిస్థితి, వ్యక్తిగత విషయాల గురించి ముందే తెలిసినప్పటికీ తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఓ యువతితో బలవంతంగా వివాహం జరిపించారంటూ బాధితులు, కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన భార్య శకుంతల పాత్రపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాహానికి సంబంధించిన ఖర్చులు, కట్న కానుకల విషయంలో వారి ప్రవర్తన సరిగా లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఈ పెళ్లి కోసం మేమే సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టాం, కానీ ఎదుటివారు కనీసం మెడలో బంగారం చైన్ కూడా వేయలేదు అంటూ జోగి రమేష్ భార్య శకుంతల వ్యాఖ్యానించినట్లు చెబుతున్న ఒక ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర కలకలం రేపుతుంది. అంతేకాకుండా ఈ వివాదంలో మత మార్పిడి యత్నాల ఆరోపణలు కూడా వచ్చి చేరడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది. ఇంట్లో క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థన వీడియోలు, కార్యక్రమాలు నిరంతరం చూపిస్తూ తమ కోడల్ని మతం మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. శారీరక, మానసిక వేధింపులతో పాటు మతపరమైన ఒత్తిళ్లు కూడా తెచ్చారంటూ బయటకు వచ్చిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేమనిపించలే అయినా సరే నేను నిజమే చెప్తా. మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా తీసుకొచ్చారు. నేను అయిష్టంగానే వచ్చాను. నీది ఎట్లా మాట్లాడు, ఫస్ట్ ఎట్లా మాట్లాడినా తెలియగా అడుగుతున్నప్పుడు అది చెప్పు. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. అదే జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? హాయిగా నా లైఫ్ లో నేను హాయిగా ఉన్నా. డాడీ షాప్ కి వెళ్తున్నా, హాయిగా ఉన్నా. నాది హ్యాపీ లైఫ్. ఎవరడిగిన డబ్బులు నీ పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి తెలవడం కోసం చేసింది. వదిలిపెడదామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి విజయ్ లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సహకరించదేనా? నేను సహకరించదమే. ఎక్కడైనా ఇప్పుడే పట్టుకున్నాను నేను. ఏంటో చూద్దామా? ఆయన అంట నువ్వు తిండి లేకంట సాతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది. పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు ఎంత మంది నువ్వు అన్న అందరం ఉందాం. డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించిన, ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తుందా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించిన అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలి ఆ రోగం వచ్చింది, ఇంకేం వస్తుంది? స్వామి కాదు నేను అన్న నీకు కాదని చెప్పి ఎన్నోసార్లు పాపం ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. తీసుకోవచ్చు అదే కదా, సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లని ఏమని తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషికి పెట్టినట్టు పెడతా ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మరి తిండికి లేక పంపిస్తుంది? నా తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా వీళ్ళ దాంట్లో అలవాటు అనుకుంటే
శాంతంగా ఉంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. నేను ప్రతిసారి ఇదే బిహేవియర్ సర్దుకుంది నేను ప్రతిసారి ఇదే బిహేవియర్ అవునా కదా? ఆడపిల్లని మొత్తం ఉంచినారు. మొత్తం కట్టు నా జీవితాన్ని ఆగుతారా మీరు ఆగుతారా ఒక నిమిషం నీవే జరిగిన అన్యాయమే వేగనా కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తు పెట్టుకో. ఏంటిదే నీ అనుకుంటున్నా పెళ్లి కాదు, పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకోలేదా? పుణ్యానికి వచ్చిందా బిడ్డ? ఏమైనా నచ్చితే జాగ్రత్తగా మరి ఏది జరిగినా నాకు వాళ్ళకి జోగి రమేష్ గారి కోడల్ని మేఘన తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా ఈత పడ్డా నువ్వు ఎప్పుడు మేము వస్తాం మంచి జాగ్రత్త చూసుకో. అయితే మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డా వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకనే చెప్పు. నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. ఇచ్చేసుకొని మీరు చేసింది బాగానే ఉంది. నేను వచ్చిన డబ్బు గురించి కాదు, దేని గురించి వచ్చినా అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటదా? దానికి రీజన్ నేను ఉండేదానికి రీజన్ అది. గుడ్ మంచి చెప్పు.